హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ వచ్చేసాం. మనకి ఇంకో వచ్చేసి 60 డేసే ఉంది కాబట్టి సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్స్ అయితే పూర్తిగా మనకు మార్నింగ్ నుంచి మార్నింగ్ వరకు పూర్తిగా అప్డేట్స్ అయితే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. సో మన వీడియో ఇంకా చూడని వాళ్ళు చాలా వీడియోస్ ఉన్నాయి మనకు రీసెంట్గా. సో ఫస్ట్ నుంచి మీకు చూడాలనుకుంటే వీడియోలు అయితే చూడండి. సో అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష్. మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ ఏంటంటే సో మనకు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అందరు కామెంట్ జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. సో ముందుకెళ్ళి చూస్తున్నాం. సో మనకు ఫస్ట్ మెయిన్ మన వినాయకుని పాదాల దగ్గర ఏమైంది, సో మనకి మిడిల్ భాగం నుంచి ఏమైంది, సో మొత్తం అయితే చూసుకుందాం. సో మనకు మిడిల్ భాగం ఏదైతే ఉందో మనకు బేస్ సంబంధించిన మనకు ఏదైతే ముందర ఇది ఉందో ఇది మనకు ముంగడ అయితే పెడతారంట ఇట్లా. సో ఇక్కడ అక్కడైతే గ్లోబ్ అయితే వస్తుంది. సో పూర్తి మన పైన వారు చూస్తుంటే ఈ వెల్డింగ్ సంబంధించిన వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం ఇది మనకి ఇట్లా ఎలా ఫినిషింగ్ చేశారో ఇలా, సో అలా ఫినిషింగ్ అయితే మొత్తం పై వరకు చేస్తారు. సో చూసుకోవచ్చు పైన అయితే అన్న వాళ్ళు వెల్డింగ్ అయితే చేస్తారు. సో ఈ వెల్డింగ్ తర్వాత మనకి ఇంకా అప్డేట్ ఏంటంటే సో కార్పెంటర్ వర్క్స్ ఏంటంటే సో మనకైతే మొన్న అయితే పోల్స్లో పెట్టారు కదా, ఆ పోల్స్కి అయితే వీళ్ళైతే కట్టెలు అయితే కట్టేస్తారు చూడండి. మొత్తం అయితే కట్టెలు అయితే కొట్టేసుకోరు. సో ఇంకా మనకి ఇక్కడ ఈ కట్టెల లెఫ్ట్ సైడ్ మనకి వినాయకుడు లెఫ్ట్ సైడ్ ఇలా మొత్తం కట్టెలు అయితే కొట్టేసుకోరు చూడండి. పైనకి అయితే కొడుతున్నారు ఇప్పుడు. సో చిన్నగా అయితే కొట్టుకున్నారు. సో ఇది మనకు గజ్జలమ్మ ఏదైతే ఉందో మనకు గజ్జలమ్మ దేవి బేస్ ఇది. సో ఇది బేస్ గజ్జలమ్మ దేవి బేస్ ఇది. సో మనకి ఇంకా వచ్చేసి ఇక్కడికి ఇలా మనకు గుంజలు అయితే నిలబెట్టి మనకైతే కట్టెలు అయితే కొట్టి చూసుకోవచ్చు. మొత్తం కింద నుంచి పై వరకు అయితే మొత్తం కట్టెలు అయితే కొట్టారు. సో ఇంకో వచ్చేసి మనకు పైన అయితే ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇది ఇచ్చేస్తారు. సో మనకు ఇంకోసారి మన పోస్టర్ చూసుకుంటే మనకు విశ్వశాంతి మహాశక్తి గణపతి కదా, సో ఇలా దర్శనం అయితే ఇస్తుంటాడు. సో మనకి ఏదైతే పూరి జగన్నాథ స్వామి ఉన్నాడు, పూరి జగన్నాథ స్వామి ఇక్కడైతే వస్తారు. సో అదేవిధంగా లలిత త్రిపుర దేవి అయితే మనకు అక్కడైతే వస్తారు. సో ఇలా 2 feet ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మనకు ఈ దేవతలు అయితే వస్తారు. దేవతలు అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి అయితే వస్తారు. సో మనకి ఇంకా గజ్జలమ్మ సంబంధించిన గజ్జలమ్మ దేవి సంబంధించిన మనకి ఏదైతే ఉందో సో అదైతే మనకు బేస్ అయితే రెడీ అయింది చూడండి. సో బేస్ రెడీ అయింది. సో బేస్ రెడీ అయినాక తర్వాత వాళ్ళైతే ఫ్రేమ్స్ తీసి పక్క అయితే పెట్టుకుంటారు. అంటే ఈ కట్టెలు మొత్తం ఫిక్స్ అయిపోయినాక షెడ్ వర్క్ అయిపోయినాక మొత్తం అంతా ఫిక్స్ చేసుకుంటారు. సో మనకు హయగ్రీవ స్వామి ఇది ఏదైతే ఉందో మన హయగ్రీవ స్వామి మనకి ఇక్కడ వినాయకుని రైట్ సైడ్ మన పంప వస్తారు. సో ఇది ఇలా మొత్తం కట్టెలు అయితే కొట్టేసుకోరు. సో చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇంకా మన బిగ్ అప్డేట్లు ఏంటంటే మనకి ఏదైతే కర్రలు మొత్తం అయితే కొట్టేసుకున్నారు వీళ్ళు గుంజాలకు. సో ఇంకా పైన మొత్తం ఇంకా అటాచ్మెంట్ చేస్తారు. ఈ పైన మొత్తం అటాచ్మెంట్ చేసినాక తర్వాత వీళ్ళైతే ఇస్తారనమాట. సో వీడియో అందరూ ఎండ్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఇంకా ఎవరన్నా లైక్ చేయని వాళ్ళు కామెంట్ చేయని వాళ్ళు అందరు చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో వీళ్ళైతే ఇలా కొలతలు అయితే కట్ చేస్తున్నారు. సో ఇలా కొలతలు కట్ చేసుకొని ఇక్కడ వీళ్ళైతే ఫ్రేమ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకా మనకు ఐరన్ రాడ్స్ కానీ ఇవి కానీ అలా ఉన్నాయి చూడండి. సో కట్టెలు చూడండి ఇంతలా ఉన్నాయి. సో మనకు వెల్డింగ్ సంబంధించినవి అయితే మనకు వర్క్ అయితే జరుగుతుంది పూర్తి వరకు. సో ఇది మొత్తం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వీళ్ళైతే ఇలా గుంజుకుంటున్నారు కట్టెలను. ఇలా అయితే వీళ్ళైతే గుంజుకుంటున్నారు చూడండి. కట్టెలు మొత్తం వీళ్ళైతే మేకలతో అయితే కొడుతున్నారు. ఇలా సైజ్ పెట్టుకొని మేకలు అయితే కొట్టుకుంటున్నారు. సో బేస్ సంబంధించినవి చూసుకుంటే మనకు ఏదైతే గజ్జలమ్మ దేవి ఉందో సో బేస్ సంబంధించినవి చూసుకుంటే మనకు మొత్తం వీళ్ళైతే ఇలా ఎంత ఒక 4 feet హైట్స్ లేపారు వీళ్ళు. సో 4 feet హైట్ లేపి మొత్తం బేస్ అయితే వేసారు. వినాయకుని బేస్ ఎంతనో నా గజ్జలమ్మ దేవిలో బేస్ అంతే.
సో మన హైగ్రీవ స్వామి బేస్ అయితే ఇప్పుడు రెడీ చేస్తారు. నాకు ఈవినింగ్ అప్డేట్గా పెడతాను ఈరోజు. సో ఈవినింగ్ మాకు ఆఫీస్ లేకపోతుంది కాబట్టి ఈవినింగ్ అప్డేట్గా పెడతాను. సో ఈవినింగ్ అప్డేట్గా పెడితే చూడండి. సో చాలామంది వ్యూస్ అయితే రావట్లేదు. సో వ్యూస్ చూడండి, మీరు చూస్తేనే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు దీనిలో ₹1 కూడా రాదు. సో మీకోసమే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో పొద్దుగాల మార్నింగ్ లేచి మీకోసం ఈ వీడియోలు తీయడం జరుగుతుంది కదా. సో దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, జేసీ గణేష్ కామెంట్ చేయండి. సో నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో చాలామంది అయితే జేసీ గణేష్ అని కామెంట్ చేస్తారు. సో నాకు ఎంతో సంతోషం. సో ఇంకా చాలామంది చూస్తారు కదా. సో చాలామంది అయితే జేసీ గణేష్ కామెంట్ చేయండి. సో మీరు జేసీ గణేష్ కామెంట్ చేయడం వల్ల నాకు ఏదో ఆనందం ఇస్తుంది. సో అందుకని మీరు ఎంత ప్రోత్సహిస్తే మా ఇది ఛానల్కి, సో అంతా నేను మీకు వీడియోలు అయితే తీయడం జరుగుతుంది. సో మీకోసమే, నాకు ఏమో డబ్బులు రావాలి, ఏమో చేయాలనేది కాదు. సో మీకోసమే నేను ఈ వీడియోలు తీయడం జరుగుతుంది. సో మనం నిన్న చూసుకుంటే ఓన్లీ మనకు ఈ పోల్స్ అయితే లేవెట్టారు, ఏవైతే మనకు గుంజలు ఉన్నాయో గుంజలు అయితే లేవెట్టారు. సో ఈరోజు వచ్చి చూసుకుంటే మనకు నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు పొద్దుగాల వరకు చూసుకుంటే మొత్తం ఏదైతే ఉన్న కట్టెలకు సంబంధించిన కట్టెలు మొత్తం కొట్టేసుకోరు. సో ఎంత ఫాస్ట్గా జరుగుతుంది చూసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. సో ఇలా వీళ్ళైతే కొలతలు అయితే పెట్టుకున్నారు చూడండి. 5/3 ఏదో సంథింగ్ పెట్టుకున్నారు. సో అవతల మనకి గజలమ్మ దేవి బేస్ ఎట్లా ఉందో, సో మనకు హయగ్రీవ స్వామి దిగిలో సేమ్ బేస్ అట్లానే వేస్తాడు. సో మనకు నాగబాబు అన్న ఐజన్ ఉన్నాడు. సో వీళ్ళైతే ఐరన్ వర్క్ సంబంధించినది పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాం. చిన్న ఇప్పుడు పైనకి సంబంధించిన ఏదైతే మనకు సీకులతో మనకు తయారు చేస్తారు కదా, చేతులు కానీ కాళ్ళు కానీ, అదేవిధంగా మనకు స్వామివారి తొండం కానీ కతాళాలు కానీ, ఇవి చేయాలంటే మనకు శిల్పి రాజేంద్ర సార్ అయితే రావాలి. ఆ సార్ వచ్చి డ్రా చేస్తే వీళ్ళైతే పని చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఇదైతే మొత్తం ఐరన్ సంబంధించిన వర్క్స్ చిన్నవి ఉంటాయో అదైతే చేసుకుంటున్నారు. అదేవిధంగా బేసిక్గా అట్లనే చేసుకుంటున్నారు. సో బేస్ చేసిన తర్వాత వీళ్ళైతే కొలతలు పెట్టుకొని కట్ చేసుకొని వెల్డింగ్ అయితే కొట్టుకుంటున్నారు. సో ఈ మొత్తం మన వెల్డింగ్ వర్కర్స్ చేసే పని. సో మనకైతే అక్కడైతే కూలగొట్టి మరి ఆ పోల్ అయితే పెట్టేటండి. సో ఎందుకంటే అది మొత్తం ఆ బేస్మెంట్ ఎప్పుడో కూలగొట్టారు. సో అది మనకు చిన్నగా ఇప్పుడు మళ్ళా వేరే లెక్క పెట్టేసాడు. మళ్ళా సిమెంట్ వేసి కప్పేసిండ్రు నార్మల్ డేస్లో. ఇప్పుడైతే కూలగొట్టేసారు. సో దానికి సంబంధించి మళ్ళీ ఏదైనా ఉంటే కడతారేమో మరి తెలియదు. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ గారి అప్డేట్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, గ్లోబ్ ఉంది కదా కాలముంగడ అని. సో కాలముంగడ ఇక్కడైతే వస్తుందంట. మళ్ళీ ఎంతవరకు వస్తుందో, బ్యాక్ డ్రాప్ వస్తుందో, ఎక్కడ వస్తుందో నాకైతే తెలియదు. సో పెట్టిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మనకు డ్రాయింగ్ వేసిన తర్వాత వీళ్ళైతే మొత్తం చూసుకుంటారు. మనకు అన్ననైతే అడిగిన, సో ఇక్కడైతే వస్తుందని చెప్పారు. ఇక్కడ వస్తుందా రాదో అనేది చూద్దాం. సో వీడియో ఎండ్లో చూసినందుకు థ్యాంక్ యూ. అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఈ వీడియోకు నేను 200 likes అయితే పెడతాను. 200 likes అయితే చేయండి. సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.